సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనగనగా ఓ సినీ పిచ్చోడు. సో వచ్చేసా మీకు రికమెండేషన్ పట్టుకొచ్చేసా. సో ఈరోజు రికమెండ్ చేసే మూవీ ఏంటంటే ఎనోలో హోమ్స్ మావా, రిలీజ్డ్ ఇన్ 2020, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే అది తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్, ఓన్లీ ఇంగ్లీషే. మీకు కనుక ఈ డిటెక్టివ్ ఆస్పెక్ట్ మూవీస్ అయినా కానీ, థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ మూవీస్లో కానీ కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటే ది బెస్ట్ మూవీ టు వాచ్ మావా. జస్ట్ 2 hours రన్ టైం అంతే. అండ్ మెయిన్ లీడ్ ఎవరు అనుకుంటున్నారు? మన మిల్లీ బాబీ బ్రౌన్. అదండి స్ట్రేంజర్ థింగ్స్లో 11 క్యారెక్టర్స్ చేసిన అమ్మాయి. అండ్ యు నో వాట్, యాక్టింగ్ అయితే చింపేసింది ఈ మూవీలో. సో స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చాలా సింపుల్ ప్లాట్ మా. ఇన్ఫ్యాక్ట్ సింపుల్గా ఈ స్టోరీ లైన్ చెప్తా వినండి. ఎన్నోలో అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఈ ప్రపంచానికి తనని దూరంగా పెంచుతుంది. లైక్ ఎలా అంటే తను పుట్టినప్పటి నుంచి తనకు 16 years వచ్చేదాకా తన దగ్గరే పెంచిద్ది. ఈవెన్ స్కూల్కి కూడా పంపదు, అన్ని ఇంట్లోనే నేర్పించిద్ది ఆ అమ్మాయికి. అండ్ ఈ ప్రాసెస్లోనే ఎనోలో అనే అమ్మాయి తన మదరే తనకంతా యూనో తన ప్రపంచం మొత్తం వాళ్ళ అమ్మే అని డిసైడ్ అయిపోయింది మెంటల్గా. అయితే ఎనోలా 16th బర్త్డే అప్పుడు తన అమ్మ తనకు చెప్పకుండా వెళ్ళిపోయింది తన దగ్గర నుంచి. వెళ్తూ వెళ్తూ తన బర్త్డే గిఫ్ట్ కింద తనకి కొన్ని క్లూస్ వదిలి వెళ్ళిపోయింది తన గురించి. ఆ క్లూస్ని బేస్ చేసుకొని వాళ్ళ అమ్మని తను ఎలా కనిపెట్టిద్ది. అండ్ ఈ ప్రాసెస్లో తనకి 2 brothers ఉంటారని తెలిసిద్ది. ఒకటి పేరు క్రాఫ్ట్, ఇంకొకటి పేరు షెర్లాక్స్. వీళ్ళిద్దరు తనని బాదర్ చేస్తూ ఉంటారు. సో ఎలా అంటే లైక్ మీ అమ్మని మళ్ళీ తిరిగి రాదు, నువ్వు వదిలేసుకోవడమే మంచిది హోప్స్ అని. కానీ తను మాత్రం వదలదు. వాళ్ళిద్దరు అన్నల నుంచి తప్పించుకొని తను వాళ్ళ అమ్మని కనిపెట్టిందా లేదా, వెళ్ళే దారిలో ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేసింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఫైనల్గా వాళ్ళ అమ్మని కనిపెట్టిందా లేదా, ఈ ప్రాసెస్లో తను ఏం తెలుసుకుంది, ఏం నేర్చుకుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్ మావా. ఓవరాల్గా చెప్పాలంటే బెస్ట్ మూవీ టు వాచ్. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే మీకు ఖచ్చితంగా ఉండిద్ది, కామెడీ ఉండిద్ది, అడ్వెంచర్ ఉండిద్ది, థ్రిల్లింగ్ ఉండిద్ది. అండ్ సీరియస్లీ బ్రో, ఖచ్చితంగా మీకు నచ్చింది ఈ మూవీ. మీకు కానీ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కొంచెమైనా. ఇన్ఫ్యాక్ట్ దీనికి IMDb రేటింగ్ కూడా క్లోజ్ టు 7 ఉంది. సో మీరు కనుక మిల్లీ బాబీ బ్రౌన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సో ఇలాంటి మోర్ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనగనగా ఓ సినీ పిచ్చోడు మావా.